అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి. తమ అణు కార్యక్రమాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఇరాన్ హక్కులను కాలరాయడానికి నువ్వెవరు అని ట్రంప్ ని సూటిగా ప్రశ్నించారు. యుద్ధాన్ని విస్తరించే ఉద్దేశం లేదని చెప్తూనే తమ సార్వభౌమత్వాన్ని ఎవ్వరూ తాకలేరని స్పష్టం చేశారు. అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవటం తమ హక్కు అని, దానిపై ఆంక్షలు పెట్టే ఏ దేశము ఇరాన్ పై విజయం సాధించలేదని తేల్చి చెప్పారు. అసలేం జరుగుతోంది? వాచ్ ద స్టోరీ. అంతర్జాతీయ వేదికపై ట్రంప్ దూకుడు, దానికి పెజెష్కియాన్ ఇస్తున్న కౌంటర్లు ప్రపంచ దేశాలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇరాన్ తన అణు సాంకేతికతను వినియోగించుకోకుండా అడ్డుకోవడానికి వాషింగ్టన్ కు ఎలాంటి చట్టపరమైన అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము ఏ నేరం చేశామని ఆంక్షలు విధిస్తున్నారో చెప్పాలని అమెరికాను నిలదీశారు. అణు కార్యక్రమంపై అమెరికా విధిస్తున్న పరిమితులను ఇరాన్ పూర్తిగా తోసిపుచ్చింది. తమకు ఎవరి అనుమతి అవసరం లేదని, అణు కార్యక్రమాన్ని వదులుకునే ప్రసక్తే లేదని టెహ్రాన్ తేల్చి చెప్పింది. అమెరికా చర్యలు కేవలం ఇరాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని అక్కడి నాయకులు మండిపడుతున్నారు. ఒక దేశం హక్కులను లాక్కోవడానికి ఆయన ఎవరు అని పెజెష్కియాన్ నిలదీయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇరాన్ తన అణు హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని స్పష్టం చేస్తోంది. అణు ఒప్పందం సహా పలు అంశాలపై చర్చలు జరగాల్సి ఉన్నా అమెరికా మొండి వైఖరి వల్ల ఆ దిశగా ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఇనుప తెర వెనుక జరుగుతున్న ఈ పరిణామాలు పశ్చిమాసియాలో భారీ మార్పులకు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఏప్రిల్ 21తో ముగియనుంది. దౌత్య చర్చలు జరుగుతాయని భావించిన పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చర్చలలో ప్రాథమిక అంశాల విషయంలోనే ఇరు దేశాల మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నాయని ఇరాన్ స్పీకర్ మహ్మద్ బఘేర్ ఘలీబాఫ్ తెలిపారు. తుది దశ చర్చలకు ఇంకా చాలా దూరంలో ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ఒక పద్ధతి అయితే చర్చలు మరొక పద్ధతి అని, తాము దేనికైనా సిద్ధమేనని ఇరాన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఒప్పందం కుదరకపోతే బాంబుల దాడి మొదలు పెడతామని ట్రంప్ చేసిన హెచ్చరికలు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఇరాన్ క్షేత్రస్థాయిలో విజయం సాధించింది, అందుకే కాల్పుల విరమణకు అంగీకరించామని ఘలీబాఫ్ తెలిపారు. శత్రు దేశం తమ స్వలాభం కోసం ఎన్నో డిమాండ్లను ఇరాన్పై రుద్దే ప్రయత్నం చేసింది, కానీ తాము వాటిని ఎదుర్కొన్నామని ఆయన అన్నారు. పోరాటంలో చర్చలు కూడా ఓ భాగమేనని ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. తదుపరి చర్చలలో మాట్లాడే అంశాలపై చివరి దశ ఫ్రేమ్వర్క్ రూపొందిస్తున్నామని ఇరాన్ ప్రతినిధులు సమాలోచనలు జరుపుతున్నారు. అయితే తుది చర్చల వరకు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, ఇరు పక్షాల మధ్య అంతరాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 11న ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ ప్రతినిధి ఘలీబాఫ్ మధ్య కీలక భేటీ జరిగింది. అయితే ఈ చర్చల వల్ల పెద్దగా సానుకూల ఫలితాలు రాలేదు. కీలక అంశాలపై అమెరికా విధిస్తున్న కఠినమైన డిమాండ్లను అంగీకరించేది లేదని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతీబ్ జాదేహ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలనే డిమాండ్ను ఇరాన్ కొట్టిపారేసింది. అమెరికా ఏకపక్ష ఆంక్షలు తమ ప్రజల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్నాయని, రాజకీయ వ్యవస్థను అస్థిరపరచడమే వాషింగ్టన్ లక్ష్యమని ఇరాన్ ఆరోపిస్తోంది. చర్చల కంటే ఆంక్షలకే అమెరికా మొగ్గు చూపుతోందని వారు విమర్శిస్తున్నారు. ముఖాముఖి సమావేశానికి ముందుగా ఒక రూపకల్పన ఒప్పందం ఖరారు కావాలని ఇరాన్ పట్టుబడుతోంది. చర్చల వివరాల్లోకి వెళ్లకముందే తమ ప్రధాన ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. కాల్పుల విరమణ లెబనాన్కు వర్తించాలని తమ వైఖరిని ఖతీబ్ జాదేహ్ పునరుద్ఘాటించారు. అమెరికా తన మొండి వైఖరిని వేడనంత వరకు ముఖాముఖి చర్చలకు తాము సిద్ధంగా లేమని, తమ దేశాన్ని చివరి సైనికుడి వరకు పోరాడి రక్షించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఇచ్చే ప్రకటనలు అయోమయంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మరోవైపు చమురు సంక్షోభం దృష్ట్యా అమెరికా తన వైఖరిని మార్చుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్ సహా ఇతర దేశాలకు అనుమతినిచ్చింది. హర్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ అనుసరిస్తున్న తీరు వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలపై ప్రభావం పడుతుంది. హర్మోజ్ జలసంధిని తాత్కాలికంగా తెరిచినప్పటికీ అది ఎప్పుడు మూతపడుతుందో తెలియని అనిశ్చితి నెలకొంది. అమెరికా బెదిరింపులు, ఇరాన్ ప్రతిఘటనల మధ్య గల్ఫ్ సంక్షోభం ఎటువైపు వెళుతుందనేది ప్రపంచ దేశాలన్నింటికీ ఆందోళన కలిగిస్తోంది. చర్చల ద్వారానే పరిష్కారం దొరుకుతుందా, లేక పరిస్థితులు మరింత దిగజారుతాయా అనేది తేలాల్సి ఉంది. మే 16 వరకు ఈ నిర్ణయం వర్తిస్తుందని
అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిని తెరిచినప్పటికీ చమురు రావడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఇండియాకు చాలా కీలకం. ఇరాన్ తన పట్టు బిగిస్తూ అమెరికా ఒత్తిడిని అధిగమిస్తూ ప్రపంచ చమురు మార్కెట్పై తన ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులన్నీ కలిసి పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలను దట్టం చేస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్లకు మధ్య సాగుతున్న ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. అంతర్జాతీయ సమాజం ఇప్పుడు ఈ ఉద్రిక్తతలన్నీ నిశితంగా గమనిస్తోంది. యుద్ధం కంటే దౌత్యమే మేలని నిపుణులు చెప్తున్నా పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి.